మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈరోజు తెలంగాణలో ఎన్నికలకు ముందుగా ప్రతి సంవత్సరం అంటే ఈ డిసెంబర్లో క్యాలెండర్ 1 ఇయర్ లోపు దాదాపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పేసి ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది. రెండవది మన వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 34 ఐటమ్ నెంబర్ 4 యూత్ ఎంప్లాయ్మెంట్లో 100 రోజులలో 20,000 పోస్టులు మేము డిక్లేర్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు కేవలం 11,000 పోస్టులే రిలీజ్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన 9,320 గురుకుల పోస్టులకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు మరి వారు కొంతమందికి లెటర్లు ఇచ్చారు. కానీ ఈరోజు వరకు జాయినింగ్ లెటర్స్ వాళ్ళకి ఇవ్వలేదు. నిన్నటికెళ్ళి ఆల్రెడీ 12వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయ్యడం జరిగింది. కానీ ఈరోజు వరకు ఇవ్వడం పోవడం వల్ల, అంతేకాకుండా డిఎస్సిలో కూడా దాదాపు టీచర్ లేకుండా ఈరోజు స్కూళ్ళు రన్ అయ్యే పరిస్థితి. టెక్స్ట్ బుక్స్ అయితే లేవు, ముఖ్యమంత్రి ఫోటో లేదు కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎట్టనా మూలపడ్డాయి. టీచర్లు బోధనా సిబ్బంది లేదు. ఇంకోటి 3,000 మంది లోటు టీచర్లతో ఈరోజు గురుకుల టీచర్లు స్కూళ్ళు స్టార్ట్ అయ్యే పరిస్థితి. అంతేకాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిరు. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ 9వ తారీఖు పెట్టారు. అదే రోజు ఐబీ ఎగ్జామ్ ఉండే. మళ్ళీ 3 రోజులకు ఐఏఎస్ 16వ తారీఖు ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్ ఉండే. ఈ విధంగా వీళ్ళకు కేంద్రంకెళ్ళి వచ్చిన నోటిఫికేషన్లు, రాష్ట్రం ఇచ్చిన నోటిఫికేషన్లు, 2 నోటిఫికేషన్లకు కూడా వ్యత్యాసం లేకుండా 2 క్లాష్ అయ్యేటట్టుగా ఇస్తుండ్రు. ఇంకొకటి ఏంటంటే మన అదే రోజు ఏది గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్న రోజే ఐబీ ఎగ్జామ్ ఉంది. అదే రోజు మళ్ళా మన హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ కూడా అదే రోజు పెట్టారు. మేము ఇవి కూడా వాయిదా వేయమని చెప్పినాము. ఇప్పుడు డిఎస్సి గ్రూప్ 2 ఉన్నది, మళ్ళీ ఇమీడియట్గా డిఎస్సి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఒకటి పోస్టులు సక్రమంగా ఇస్తలేరు, సరి అయిన పద్ధతిలో నింపుతలేరు, సరి అయిన విధానంలో ఎగ్జామ్ పెడతలేరు. ఇంకొకటి ఈరోజు 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది. ఈరోజు వరకు కూడా ఎంతమంది ఎగ్జామ్ రాసిండ్రు? 3 లక్షల మంది రాసిండ్రా? 3 లక్షల కరెక్ట్ నెంబర్, అక్యురేట్ నెంబర్ ఈరోజు వరకు 72% పరీక్షకు హాజరైనని చెప్పాను. 72% కాదు, ఎంతమంది వచ్చిండ్రు అనేది. ఇంకోటి మొన్న రాత్రి కీ విడుదల చేసింది. ఇది కీ విడుదల చేసిండ్రు. కీ విడుదల చేసి వెంటనే లాక్ చేసింది. ఇందులో గ్రూప్ 1 ఎగ్జామ్లో 12 క్వశ్చన్లు తప్పులు రాసిండ్రు. ఆ క్వశ్చన్లకు ఒక క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్లు కూడా తప్పు పెట్టిండ్రు కీలా. అయితే వీళ్ళు ఓఎంఆర్ షీట్ ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. దీనివల్ల ఉన్న కారణాలు ఏంది? మీకున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంది? ఒకటి. ఇంకోటి, ఈరోజు మీరు డిసెంబర్ లోపు అంటే సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు కదా. 2 లక్షల పోస్టులలో మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, మీరేమో రివ్యూ మీటింగ్లు పెట్టినరా అని అంటే ఇవాటి వరకు రాలే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసినామంటే ఆల్రెడీ బాజాప్తా ముఖ్యమంత్రి ఒక అబద్ధం చెప్పిండు. నువ్వు ఏ రోజు ఏ ప్రెస్ మీట్లో ఎక్కడ రిలీజ్ చేసినావో చెప్పు. నువ్వు పచ్చి అబద్ధం ఈరోజు మీడియా సాక్షిగా ఒక ఛానల్కి ఇచ్చుకుని మేము ఏ రోజో అంత భయంకరంగా అబద్ధం చెప్తాను. మొన్న నేను చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈరోజు వరకు నేను ప్రతి డిపార్ట్మెంట్ వారీగా, నా దగ్గర డేటా కూడా ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ల వారీగా మేము గుర్తించిన 2,67,316 పోస్టులు ఉన్నాయని చీఫ్ సెక్రటరీ గారికి 13వ తారీఖు ఇచ్చినాము. నిన్నటి దినాన కూడా కొంతమంది నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఆఫీస్కి పోయినారు. నేను కూడా పోయిన అక్కడికి ప్రజాభవన్కి పోయి చిన్నారెడ్డి గారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి నిరుద్యోగుల పాటు మేము కూడా ఉన్నాం. నిరుద్యోగులు ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయని వీళ్ళు పెట్టిన బస్సులల్లో టైంకు తిండి తినకపోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. ఈరోజు మళ్ళీ నిన్న చిన్నారెడ్డి గారి నిన్న మిత్ర అనే అమ్మాయి ఆయన కాళ్ళు మొక్కింది, సార్ మాకు పోస్టులు విడుదల చేయండి సార్ అని చెప్పేసి నిన్న కాళ్ళు మొక్కిన పరిస్థితి. కాబట్టి మీ గెలవనికి కాళ్ళు మొక్కాలి, మా నౌకర్లు ఇమ్మని కాళ్ళు మొక్కాలి. అంటే ఒక సమస్య కాదు. ఇప్పుడు నేను మీకు 5-6 చెప్పిన ఒక ఇష్యూ కోసం కాదు ఈరోజు నేను కూర్చుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళే ఒక కొంతమంది ఉద్యమకారులను మధ్యలో పంపుతారు. పంపి 1 రోజు 2 రోజులు దీక్షలు చేపిస్తారు. తర్వాత వాళ్ళు విరమించుకుంటారు. తర్వాత మేము ఇది చేస్తాం అంటారు. తెల్లారికే ఆ సబ్జెక్టు మాట్లాడరు. ఎందుకంటే ఎవరు ఈ విధంగా మొన్న అమ్మాయి ఈ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వడం వల్ల ఆమె ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. జస్ట్ 5 days అయింది, 5-6 days అయింది సూసైడ్ అయిపోయి. దాని మీద సంతాప సభ సెంట్రల్ లైబ్రరీలో మేము పెట్టడం జరిగింది.